నమస్తే చింతా రాజశేఖర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఏంటి నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఆ డిగ్రీ మీద మీరేదో ఉత్తరం రాసారు సీజేఐకి అని చెప్పి నాకు తెలిసింది. ఏంటి విషయం? ఆహా! అంటే నరేంద్ర మోడీ గారి డిగ్రీలు అనే అంశం దాని మీద వివాదం ఎప్పటినుంచో ఉంది. 2016లో అరవింద్ కేజ్రీవాల్ గారు నరేంద్ర మోడీ గారి డిగ్రీల మీద ఆర్‌టీఐ పిటిషన్ వేశారు. అంటే నరేంద్ర మోడీ గారు తాను ఢిల్లీ యూనివర్సిటీలో 1978లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందానని, అట్లాగే గుజరాత్ యూనివర్సిటీలో 1983లో మాస్టర్స్ డిగ్రీ పొందారని చెప్తూ ఉండేవారు. సో ఎన్నికల ఆర్టీఐలో అరవింద్ కేజ్రీవాల్ గారు పిటిషన్ వేసి నేను ఈ 2 డిగ్రీలు వెరిఫై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి పిటిషన్ వేస్తే, అప్పుడు జాతీయ ఆర్టీఐ కమిషనర్ మాడభూషి శ్రీధర్ గారు ఉండేవారు. ఆయన అనుమతి ఇచ్చారు. మీరు వెరిఫై చేసుకోవచ్చు అని. అంటే నరేంద్ర మోడీ గారు మరి వెరిఫై చేసుకుంటే ఆయనకి ఇబ్బందో ఏంటో నాకైతే అర్థం కాదు కానీ, జనరల్‌గా ఎవరైనా సరే డిగ్రీ చదివిన వాళ్ళు అది వెరిఫై చేసుకోవచ్చా అంటే ఎటువంటి అభ్యంతరం చెప్పరు. కానీ నరేంద్ర మోడీ గారు హుటాహుటిన ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని ఈ ఆర్టీఐ దీన్ని ఆపండి అని చెప్పేసి పిటిషన్ వేశారు. సో అటు గౌరవ గుజరాత్ హైకోర్టు, గౌరవ ఢిల్లీ హైకోర్టు ఆ ఆర్టీఐ పిటిషన్‌ని పరిశీలించి అరవింద్ కేజ్రీవాల్ గారిని వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఆర్టీఐ చట్టంలో మీరు 3 అంశాలు అడగకూడదు. ఒకటి డిఫెన్స్ సమాచారం మీరు అడగకూడదు. అలాగే దేశ బౌండరీలకు సంబంధించిన సమాచారం మీరు అడగకూడదు. అలాగే మీరు వ్యక్తిగత సమాచారం, ఎవరి వ్యక్తిగత సమాచారం అడగకూడదు. ఈ విద్యార్హతలు అనేవి వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయి కాబట్టి, మీరు అది అడగకూడదని తెలిసినా అడిగారు కాబట్టి మిమ్మల్ని తీవ్రంగా మందలిస్తున్నామని ఆయనకు మందలించి రెండిట్లో ఒక కోట ఆయనకి రూ. 25,000 పెనాల్టీ కూడా విధించింది. ఇది 2016లో జరిగింది. అంటే 2016లో ఆయన వేశారు. తర్వాత తీర్పు వచ్చేటప్పటికి కొంతకాలం గడిచింది. దాన్ని అందరూ మర్చిపోయారు. ఇటీవల 2 నెలల క్రితం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా గౌరవ జస్టిస్ సూర్యకాంత్ గారు ఫేక్ డిగ్రీలు ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని జిల్ల పురుగుల్లాగా పీడిస్తున్నారని, వాళ్ళు దేశానికి పెద్ద బెడదలాగా తయారని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. అది అందరికీ తెలిసిందే. ముందేమో అది యువతను అనుకున్నారు. తర్వాత ఆయన సవరించి నేను యువతను ఉద్దేశించలేదు, ఫేక్ డిగ్రీలు ఉన్న లాయర్ల గురించి నేను ఆ మాట అన్నానని చెప్పి ఆయన అన్నారు. అయితే నేను ఎమ్మటే స్పందించాను. అంటే గతంలో ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులు సరిగా లేవు, వాళ్ళు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోలేదు అని చర్చల్లో చెప్పేవాడిని కానీ లిఖిత పూర్వకంగా ఎక్కడ నేను రాయలేదు. సో 3 జూన్ 2026న నేను గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక లేఖ రాయటం జరిగింది. మీరు ఫేక్ డిగ్రీల పట్ల ఉన్న మీ ఆవేదనని, మీ మనోవేదనని నేను దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫేక్ డిగ్రీలు ఉన్న వాళ్ళు దేశాన్ని నాశనం చేసే దిశగా తయారయ్యారని మీ ఆవేదనని అర్థం చేసుకుంటూ మీకు చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డిగ్రీలు మీద అనుమానాలు ఉన్న నేపథ్యంలో దాని మీద మీరు విచారణకు ఆదేశిస్తే మీ మనోవేదనకి ఒక ఔన్నత్యము, ఒక అర్థం, పరమార్థం వస్తుంది అని చెప్పేసి చెప్తూనే నేనేం చెప్పానంటే, గతంలో గౌరవ ఢిల్లీ హైకోర్టు, గౌరవ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు కొన్ని అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. సామాన్యంగా ఎవరైనా సరే డిగ్రీలు అనేది అంటే విద్యార్హతలు అనేది వాళ్ళ వ్యక్తిగత అంశమే, అది సామాన్య ప్రజలకు వర్తిస్తుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ విద్యార్హతలు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరుస్తారు. ఆ ఎన్నికల అఫిడవిట్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చి వాళ్ళ వెబ్సైట్లో పెడుతుంది. వాళ్ళ వెబ్సైట్లో ఎందుకు పెడుతుందంటే ప్రజలందరూ చూసి అది చదివి వాళ్ళ స్థితిగతులని, వాళ్ళ విద్యార్హతలని, వాళ్ళ క్రిమినల్ రికార్డ్‌ని అంచనా వేసుకొని, బేరీజు వేసుకొని ఓటేయటం కోసం అది వెబ్సైట్‌లో పెడుతుంది. అలా నరేంద్ర మోడీ గారు ఎన్నికల అఫిడవిట్ 2014, 2019, 2024 3 అఫిడవిట్లు మనకి వెబ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అది వ్యక్తిగత సమాచారం కాదు. ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు అపోహపడ్డాయి అది వ్యక్తిగత సమాచారం అని. అది 2014లో నరేంద్ర మోడీ గారు అఫిడవిట్లో పేర్కొని ఆ అఫిడవిట్‌ని ఎన్నికల సంఘం వెబ్సైట్‌లో పొందుపరిచినప్పుడే అది సార్వజనిక సమాచారం అయిపోయింది కాబట్టి అది ఏమాత్రం వ్యక్తిగత సమాచారం కాదని మొదటి అంశం. అలాగే ఢిల్లీ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు రెండో అంశం కూడా పేర్కొన్నాయి. అదేమన్నాయంటే వాళ్ళు ఒక ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మీకు ఎటువంటి విద్యార్హత అవసరం లేదు కదా!
నరేంద్ర మోడీ గారు డిగ్రీ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అది అర్హత కానప్పుడు దాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు. అది అర్హత అయినప్పుడు మాత్రమే దాన్ని వెరిఫికేషన్ చేయాలి. అది అర్హతే కానప్పుడు వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా ఆ రెండు గౌరవ హైకోర్టులు అభిప్రాయపడ్డాయి. ఎన్నికల అఫిడవిట్ లో 13వ పేజీ చివరి పేరాలో ఆయన విద్యార్హతలు పొందుపరిచారు. అంటే 10వ తరగతి ఎప్పుడు పాస్ అయ్యింది, బిఏ ఎప్పుడు చదివింది అంటే బిఏ 1978 ఢిల్లీ యూనివర్సిటీ, ఎంఏ 1983 గుజరాత్ యూనివర్సిటీ అని 13వ పేజీ చివరి పేరాలో నరేంద్ర మోడీ రాశారు. అలాగే 23వ పేజీలో మొదటి పేరాలో ఏం రాశారంటే, నేను ఈ అఫిడవిట్ లో పొందుపరిచిన సమాచారం మొత్తము నా స్పృహకి, నాకున్న పరిజ్ఞానానికి నిజమేనని, ఇందులో ఎటువంటి అబద్ధం లేదని నేను ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను అని ఆయన సంతకం చేశారు. అంటే ఒక అఫిడవిట్ లో మీరు ఒక సమాచారం ప్రమాణపూర్వకంగా చెప్పినప్పుడు అది సత్యం అని అందరూ నమ్మాల్సిన పని లేదు. అది సత్యమా అసత్యమా అని వెరిఫికేషన్ అయిన తర్వాత దాన్ని మీరు నిర్ధారించవచ్చు. ఎప్పుడైతే మీరు అఫిడవిట్ లో, నాట్ ఓన్లీ ఎన్నికల అఫిడవిట్, ఏ అఫిడవిట్ అయినా సరే మీరు ఒక సమాచారం పొందుపరిస్తే అది ఖచ్చితంగా, అది సహజ సిద్ధంగా, ఆటోమేటిక్ గా అది పరిశీలనకి, వెరిఫికేషన్ కి లోబడి ఉండాలి. కాబట్టి ఈ రెండు ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని, ఫేక్ డిగ్రీల పట్ల మీకున్న మనోవేదనని పరిగణలోకి తీసుకుని దీనిపైన విచారణకు ఆదేశించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ, చాలా మందిని నేను రిక్వెస్ట్ చేశాను, మీరు కూడా లేఖలు రాయండి అని. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. నేను మాజీ ఐఏఎస్ అధికారి జి విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, ఆయనకి నేను నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఈ అంశాన్ని గుర్తించి దీంట్లో ఉన్న నిజాన్ని, అంటే ఇది ఎంత ముఖ్యమో అని గ్రహించి ఆయన కూడా గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాశారు. అలాగే ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, ఆయన ఒక హైకోర్టు అడ్వకేట్ కూడా, భువనేశ్వర్ హైకోర్టులో ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా. ఆయన కూడా ఈ అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో చూసి నా నంబర్ వెతికి తీసి పట్టుకొని నాకు ఫోన్ చేసి నాకు ఆ ఫార్మాట్ పంపించండి, నేను కూడా లేఖ రాస్తానని ఆయన కూడా లేఖ రాయడం జరిగింది. సామాన్య పౌరులు చాలా మంది లేఖలు రాస్తున్నారు. సో ఇక్కడ చాలా మందికి ఉన్న ఒక ఇదేంటంటే, మీరు లేఖలు ఎందుకు రాస్తున్నారు, మీరు పిల్లు వేయచ్చు కదా అంటే. పిల్లు వేస్తే ఇప్పుడు ఆర్టీఏ వేశారు అరవింద్ కేజ్రీవాల్ గారు, ఏమైంది? ఇది వ్యక్తిగత సమాచారం, దీన్ని బహిరంగపరచాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఎంపీకి విద్యార్హత లేదు కాబట్టి వెరిఫికేషన్ అవసరం లేదన్నారు. అట్లాగే మేము పిల్లు వేస్తే దానిలో మన ఊహించని క్లాజ్ ఏదో తీసుకొచ్చి దాన్ని వాళ్ళు కొట్టిపారేయటమో, లేకపోతే వాయిదాల మీద వాయిదాలు ఇచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవీ కాలం వరకు దాన్ని పొడిగించి ఆయన దిగిపోయిన తర్వాత దాన్ని తీర్పిస్తే ఉపయోగం ఉండదు. కానీ ఈ లేఖలు రాయటం వల్ల ఏంటంటే, విస్తృతంగా ప్రజలందరూ లేఖలు రాయటం మొదలు పెడితే నరేంద్ర మోడీ గారి డిగ్రీ ఫేక్ అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఇక్కడ అసలు డిగ్రీ ఫేక్ అని మీరు ఎలా అంటున్నారు అని మీరు అనొచ్చు. నిజమైండొచ్చు కదా ఆయన డిగ్రీ, ఫేక్ అని మీరు ఎలా అంటారని మీరు అనొచ్చు. కానీ దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నరేంద్ర మోడీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన డిగ్రీ 1978లో తీసుకున్నారు. అమిత్ షా గారు ఆయన ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీని మీడియా ముఖంగా చూపించారు. సో అది కంప్యూటర్ ప్రింటెడ్ డిగ్రీ. ఢిల్లీ యూనివర్సిటీ వారు 1978లో ప్రింటెడ్ డిగ్రీలు ఎవరికి జారీ చేయలేదు, చేతి రాతతో ఉన్న డిగ్రీలు మాత్రమే జారీ చేశారు. నరేంద్ర మోడీ గారికి ప్రింటెడ్ డిగ్రీ ఎక్కడి నుంచి వచ్చింది 1978లో అనేది మొదటి అనుమానం. రెండో అనుమానము, ఆయన గుజరాత్ యూనివర్సిటీలో చేసిన కోర్సు ఎంటైర్ పొలిటికల్ సైన్స్. అసలు ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అనే పేరుతో కోర్సే లేదు ఎక్కడ. గుజరాత్ యూనివర్సిటీలోనే కాదు, భారతదేశంలో ఎక్కడా లేదు. భారతదేశంలో కాదు, బహుశా ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా లేదు. సో లేని కోర్స్కి మరి యూనివర్సిటీ డిగ్రీ ఎలా ఇచ్చింది అనేది, అది కూడా మాస్టర్స్ డిగ్రీ ఎలా ఇచ్చింది అనేది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగే మాస్టర్స్ డిగ్రీలో వాడిన ఫాంట్ అంటారు. ఫాంట్ అంటే మీరు అక్షరాల శైలి, అక్షరాలు ఒక్కో అక్షరానికి ఒక్కో శైలి ఉంటుంది. ఆ లిపి శైలి, ఫాంట్ ఏదైతే ఉందో 1983లో నరేంద్ర మోడీ డిగ్రీలో వాడిన శైలి, అది 1983లో ఆవిష్కృతం కాలేదు, అది 1990లో కనుగొన్నారు. ఆ కొత్త లిపి అది 1990 నుంచి అది వెసులుబాటులోకి వచ్చింది. అంత పూర్వం లేనే లేదు ఆ లిపి.
అంతకుముందు లేని లిపి 1983లో నరేంద్ర మోడీ గారి మాస్టర్స్ డిగ్రీకి ఎలా వచ్చింది? ఈ 3 అంశాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ డిగ్రీలు ఫేక్ అని మనకి అనుమానాలు రేకెత్తిస్తాయి. అలాగే నరేంద్ర మోడీతో పాటు చదివిన బ్యాచ్ లో అంటే 1978లో ఆయన బిఏ కంప్లీట్ చేస్తే 76, 77, 78లో ఆయన డిగ్రీ చదివి ఉండాలి. ఆ బ్యాచ్ మేట్స్ ఎవరికి కూడా నరేంద్ర మోడీ ఎప్పుడు ఎక్కడ కనపడ్డట్టు, పరీక్షల్లో రాసినప్పుడు ఈయన ఎక్కడ తారసపడ్డట్టు వాళ్ళు చెప్పట్లేదు. అంటే మాకు ఎప్పుడు ఈయన కనపడలేదు, మా పరీక్ష హాల్స్ కూడా ఎప్పుడు ఈయన కనపడలేదు అని వారు చెప్తున్నారు. అలాగే అదే గుజరాత్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇటువంటి వ్యక్తిని మేము వినలేదు సరి కదా, అసలు ఇటువంటి కోర్సే గుజరాత్ యూనివర్సిటీలో లేదు అంటున్నారు వాళ్ళు. సో ఈ అనుమానాల నేపథ్యంలో నరేంద్ర మోడీ డిగ్రీలు నిజమైనవా కాదా అని తేల్చాల్సిన బాధ్యత గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారి భుజాల మీద ఉంది. ఎస్పెషల్లీ ఎప్పుడు అదంటే ఆయన ఫేక్ డిగ్రీల పట్ల ఆవేదన చెందుతున్నారు, భారతదేశాన్ని ఈ ఫేక్ డిగ్రీ హోల్డర్లు నాశనం చేస్తున్నారన్న ఆవేదనతో ఉన్న చీఫ్ జస్టిస్ గారు మనం లేఖలు రాస్తే ఆయన స్పందించి విచారణకు ఆదేశిస్తారనుకుంటున్నాం. సో మనం ఈ లేఖలు రాసే పరంపర ఎంతవరకు కొనసాగించాలంటే ఇప్పుడు నాకు తెలిసి 100, 150 లేఖలు బహుశా చేరుంటాయి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి టేబుల్ మీదకి. ఇప్పుడు ఆయన పరిగణలోకి తీసుకొని ఆదేశించవచ్చు, లేదా 1000 సంఖ్య దాటిన తర్వాత ఆదేశించవచ్చు, లేదా 1,00,000 సంఖ్య దాటిన తర్వాత ఆదేశించవచ్చు, లేదా 1 కోటి లేదా 10 కోట్లు 25 కోట్లు ఆయన ఎప్పుడు ఆయన దాని మీద సుమోటోగా తీసుకుని ఆదేశిస్తారనేది మనం చెప్పలేం. కానీ అది ఆయన విజ్ఞత, ఆయన నిర్ణయం. కానీ మనమైతే ఆయన నిర్ణయం తీసుకొని ఈ గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత న్యాయమూర్తి గారు నిర్ణయం తీసుకుంటారా, రాబోయే న్యాయమూర్తి గారు తీసుకుంటారా అనేది సెకండరీ. నిర్ణయం తీసుకునేంత వరకు ప్రజలందరూ లేఖలు రాయటం, ప్రతి ఇంటి నుంచి ప్రతి మనిషి కనీసం ఒక లేఖ రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లేఖ స్పీడ్ పోస్ట్ లో మాత్రమే పంపించాలి. ఆ స్పీడ్ పోస్ట్ రసీదు మొత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసుకుని దాని ఒక డేటాబేస్ తయారు చేసి మొత్తం ఎంతమంది పంపించారు అనే అంశం మీద కూడా ఒక రికార్డు మెయింటైన్ చేసి వారానికి ఒక రోజు లేకపోతే రోజు సాయంత్రమో ఈ రోజు వరకు ఇంతమంది వీళ్ళు డిగ్రీల వెరిఫికేషన్ కోరుతూ లేఖలు రాశారు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, కానీ ఒక వీడియో విడుదల చేద్దామని ప్రణాళికతో ఉన్నాం. కోర్టులో అంటే ఫేక్ డిగ్రీలు పెట్టి లాయర్లు అయ్యారు అంటే ఆ ఫేక్ డిగ్రీలతోటి ఆ సుప్రీంకోర్టులో ఎన్రోల్ అయ్యి వాళ్ళందరూ కూడా అడ్వకేట్ అవ్వడానికి వాళ్ళకి డిగ్రీలు కావాలి, లాయర్ డిగ్రీలు. సో వాళ్ళు ఫేక్ డిగ్రీలు పెట్టి లాయర్లుగా ఎన్రోల్ అయ్యారు కాబట్టి సిజేఐ ఆ క్వశ్చన్ చేశాడు. ప్రధానమంత్రి గారికి అసలు ఎడ్యుకేషన్ అవసరం లేదు కదా ప్రధానమంత్రి అవడానికి. దానివల్ల ఆయన ఫేక్ అయితేమి ఒరిజినల్ అయితేమి దానివల్ల మీకేంటి ప్రాబ్లం? ఇక్కడ ఫేక్ అయితేనేమి ఒరిజినల్ ఏంటి మనకేమి ప్రాబ్లం కాదు. ఎన్నికల అఫిడవిట్ లోనే అబద్ధాలు చెప్పిన వ్యక్తి అట్లా ఎలా నిజాయితీ పరుడు అవుతారు? అసలు ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అనే ఉద్దేశమే లేనప్పుడు 1978లోనే ఆయన ఒక ఫేక్ డిగ్రీని సృష్టించుకున్నారు. 1983లో ఇంకో మాస్టర్స్ డిగ్రీని సృష్టించుకున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అది ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాడారా, లేకపోతే విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్ సంపాదించడానికి వాడారా, లేకపోతే ఏ అంశాలు ఏదైనా ఎడ్యుకేషన్ తీసుకుని ఉద్యోగం సంపాదించడానికి వాడారా? దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? దీంట్లో నరేంద్ర మోడీ గారు 2 నేరాలు చేశారండి. ఆయన అర్హత ఉందా లేదా, ఎంపీగా పోటీ చేయడానికి అర్హత ఉంది లేదు కదా, మీకేం బాధ అని చెప్పి అడిగే వాళ్ళకి నేను 2 సమాధానాలు చెప్దాం అనుకుంటున్నా. ఒకటి, మీరు ఎన్నికల అఫిడవిట్ లో మీకు తెలిసిన సమాచారం మొత్తం నిజమే, అబద్ధమేమీ లేదు అని సంతకం పెడుతూ అబద్ధపు సమాచారం అంటే డిగ్రీ చదవకుండా డిగ్రీ చదివానని దొంగ సర్టిఫికేట్ పెట్టడం అనేది నేరము. సో ప్రతి మనిషి కనీసం ఒక లేఖ రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లేఖ స్పీడ్ పోస్ట్ లో మాత్రమే పంపించాలి. ఆ స్పీడ్ పోస్ట్ రసీదు మొత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసుకుని దాని ఒక డేటాబేస్ తయారు చేసి మొత్తం ఎంతమంది పంపించారు అనే అంశం మీద కూడా ఒక రికార్డు మెయింటైన్ చేసి వారానికి ఒక రోజు లేకపోతే రోజు సాయంత్రమో ఈ రోజు వరకు ఇంతమంది వీళ్ళు డిగ్రీల వెరిఫికేషన్ కోరుతూ లేఖలు రాశారు గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, కానీ ఒక వీడియో విడుదల చేద్దామని ప్రణాళికతో ఉన్నాం. అలా కాదు సార్, ఇప్పుడు కోర్టులో అంటే
ఫేక్ డిగ్రీలు పెట్టి లాయర్లు అయ్యారు అంటే ఆ ఫేక్ డిగ్రీలతోటి ఆ సుప్రీంకోర్టులో ఎన్రోల్ అయ్యి వాళ్ళందరూ కూడా అడ్వకేట్ అవడానికి వాళ్ళకి డిగ్రీలు కావాలి, లాయర్ డిగ్రీలు. సో వాళ్ళు ఫేక్ డిగ్రీలు పెట్టి లాయర్లుగా ఎన్రోల్ అయ్యారు కాబట్టి సిజేఐ ఆ క్వశ్చన్ చేశాడు. ప్రధానమంత్రి గారికి అసలు ఎడ్యుకేషన్ అవసరం లేదు కదా ప్రధానమంత్రి అవడానికి. దానివల్ల ఆయన ఫేక్ అయితేమి ఒరిజినల్ అయితేమి దానివల్ల మీకేంటి ప్రాబ్లం? ఇక్కడ ఫేక్ అయితేనేమి ఒరిజినల్ ఏంటి మనకేమి ప్రాబ్లం కాదు. ఎన్నికల అఫిడవిట్ లోనే అబద్ధాలు చెప్పిన వ్యక్తి అట్లా ఎలా నిజాయితీ పరుడు అవుతారు? అసలు ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అనే ఉద్దేశమే లేనప్పుడు 1978లోనే ఆయన ఒక ఫేక్ డిగ్రీని సృష్టించుకున్నారు. 1983లో ఇంకో మాస్టర్స్ డిగ్రీని సృష్టించుకున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అది ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాడారా, లేకపోతే విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్ సంపాదించడానికి వాడారా, లేకపోతే ఏ అంశాలు ఏదైనా ఎడ్యుకేషన్ తీసుకుని ఉద్యోగం సంపాదించడానికి వాడారా? దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? దీంట్లో నరేంద్ర మోడీ గారు 2 నేరాలు చేశారండి. ఆయన అర్హత ఉందా లేదా, ఎంపీగా పోటీ చేయడానికి అర్హత ఉంది లేదు కదా, మీకేం బాధ అని చెప్పి అడిగే వాళ్ళకి నేను 2 సమాధానాలు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, మీరు ఎన్నికల అఫిడవిట్ లో మీకు తెలిసిన సమాచారం మొత్తం నిజమే అబద్ధమేమీ లేదు అని సంతకం పెడుతూ అబద్ధపు సమాచారం అంటే డిగ్రీ చదవకుండా డిగ్రీ చదివానని దొంగ సర్టిఫికేట్ పెట్టడం అనేది నేరము. సో ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం ఒక నేరము. ఇటీవల మనము ప్రూవ్ అవ్వలేదు కదా సార్, అది ప్రూవ్ అవ్వలేదు కదా. అందుకనే ప్రూవ్ చేయమని అడుగుతున్నాం కదా. ప్రూవ్ చేయమనే కదా అడిగేది. ప్రూవ్ కాకుండా మీరు ఫేక్ అని ఎట్లా అట్లా గట్టిగా చెప్తున్నారు? 3 కారణాలు చెప్పాను దానికి. ఎందుకంటే 1978లో డిగ్రీలు చేత్తో రాసిచ్చేవాళ్ళు. నరేంద్ర మోడీకి కంప్యూటరైజ్ డిగ్రీ ఎలా వచ్చింది? అలా కోర్సే లేని డిగ్రీ చెప్పాలి, అది యూనివర్సిటీ చెప్పాలి కదా. ఇది ఫేక్ డిగ్రీ ఎప్పుడు చెప్తాయి యూనివర్సిటీలు? మీరు విచారణనే అడ్డుకుంటుంటే యూనివర్సిటీలు ఎలా చెప్తాయి? మీరు విచారణకి అంగీకారం తెలిపి విచారణకి ఆదేశిస్తే కదా చెప్పేది. అలా కాదు, వినండి ఒకసారి. ఓల్డ్ డిగ్రీస్ ని, పాత డిగ్రీలు, మా డిగ్రీ పోయింది కొత్తది ఏమంటే యూనివర్సిటీల మధ్య కొత్తగా లేటెస్ట్ డిగ్రీలు సో యూనివర్సిటీల రికార్డులు చూసి కొత్తగా డిగ్రీలు ఇస్తారు కదా కొన్ని. ఇప్పుడు నాకు ప్రొఫెసర్ కదా, మీరు ప్రొఫెసర్ కాబట్టి మీకు బాగా తెలుసు, చెప్పండి. అదే కొన్ని యూనివర్సిటీలో నా సర్టిఫికేట్స్ పోయినాయండి, డూప్లికేట్ సర్టిఫికేట్ ఇవ్వని అప్లికేషన్ పెడితే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడున్న ఫార్మాట్లో ఇస్తారు కదా డిగ్రీలు, ఓల్డ్ డిగ్రీస్ ఎప్పుడో 1950s చేసిన డిగ్రీ ఇప్పుడు నాకు కావాలి, పోయింది, కొత్తది డూప్లికేట్ ఇవ్వమంటే ఇప్పుడున్న ఫార్మాట్లో ఇస్తారు. అట్లా ఇచ్చారేమో. అలాగే అదే విషయం నరేంద్ర మోడీ గారు ఆర్టీఏని ఎందుకు అడ్డుకుంటున్నారు, కోర్టుకి ఎందుకు వెళ్ళారు అనే వ్యక్తిగత సమాచారం అని వెళ్ళి వెరిఫై చేసుకోండి అని చెప్పాలి. అడ్డుకోవడం ఎందుకు? అదే నిజమైతే అపోజిషన్ ఇగో క్లాషెస్ ఉంటాయి. ఏంటి అపోజిషన్ వాళ్ళు అన్నిటికీ నేను ఒప్పుకోవాలా? అసలు చూపించొద్దని అని ఉండొచ్చాము కదా. ఆ ఇగో క్లాష్ ప్రధానమంత్రికి ఉండకూడదు. ప్రజలకి అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా చూడకూడదు. ప్రతిపక్షము పొలిటికల్ పార్టీలుగా చూడాలి. అది ఒక బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అవతల ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఇప్పుడు ప్రొఫెసర్ రమేష్ గారు, చింతా రాజశేఖర్ గారు, వెంకట్రావు, సుబ్బారావు, జోసెఫ్, మొయినుద్దీన్ వీళ్ళందరూ అడుగుతారు ఇప్పుడు అందుకనే ప్రజలు రాస్తున్నారు. అందుకనే ఇది కూడా ఒక కారణం. దాని మీద అంత పర్టికులర్ ఎందుకంట మీకు? ఆయన డిగ్రీ మీద పర్టికులర్ ఎందుకు? నేను కాదు పర్టికులర్, చీఫ్ జస్టిస్ గారు ఆవేదన చెందుతున్నారు కాబట్టి. చీఫ్ జస్టిస్ గారు ఆవేదన చెందింది కోర్టులో ఉన్న లాయర్ల మీద. ఫేక్ డిగ్రీ లాయర్లు ఆయనేమో లాయర్ల వల్ల బెడద బాధించలేక ఆయన ఫేక్ డిగ్రీ లాయర్ల వల్ల ఆయన బాధపడుతున్నారు. ఈ దేశం ఫేక్ డిగ్రీ ఉన్న వాళ్ళ చెందిన దేశం బాధపడుతుంది. మీకేం బాధ? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫేక్ పెట్టాడే అనుకోండి, ఎగ్జాంపుల్ ఫేక్ పెట్టారు అనుకోండి, ప్రధానమంత్రి అవ్వడానికి అసలు ఎడ్యుకేషన్ అవసరం లేదు కదా. ఫేక్ అయితే మీ ఒరిజినల్ అయితే మీకేం? ప్రధానమంత్రి అవ్వడానికి డిగ్రీ అవసరం లేనప్పుడు ఎవరు పొందుపరచమన్నారు దాంట్లో? ఫేక్ అని ఒకవేళ ఫేక్ అయితే దాంట్లో తప్పుడు సమాచారం, మీకు అనుమానం ఉందంటారా? దాంట్లో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు కదా మీరు. అదే ఎఫిడవిట్ రాశారు కాబట్టి మీకు అనుమానం ఉంది కాబట్టి అది మీరు ఫేక్ అని అనుకుంటున్నారు, అంతేనా? లేదు, ఫేక్ అని అనుకోవడానికి 3 వేరే కారణాలు మీకు ఆల్రెడీ చెప్పాను. దాని మీద విచారణకు ఆదేశిస్తే విచారణ అడ్డుకోవటం ఇంకో అనుమానం.
ఇప్పుడు మీరు చెప్పిన మూడు విచారం మీరు చెప్పిన ఆ, ఏ అయితే ఉన్నాయో, ఒకటి యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీ ఫాంట్ ప్లస్ లేటెస్ట్ ఫార్మాట్ ఆఫ్ డిగ్రీస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఓల్డ్ డిగ్రీస్ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది, ఇవ్వమంటే ఫ్రెష్గా ఇస్తారు. ఎవరికైనా సరే రాయాలంటే ఆ లెటర్ ఫార్మాట్ కావాలంటే నాకు ఈమెయిల్ చేస్తే నేను పంపిస్తాను. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి disoocihi@gmail.com. దయచేసి కింద అవకాశం ఉంటే డిస్ప్లే చేయండి ఎడిటింగ్ లో. ఈమెయిల్ ఐడి వచ్చి disoocihi@gmail.com. అది డౌన్లోడ్ చేసుకుంటే లీగల్లో అయితే ఒక పేజీలో వస్తుంది, A4 అయితే 2 పేజీల్లో వస్తుంది. 2 పేజీల్లో వస్తే 2 పేజీల మీద సంతకం పెట్టాలి. చివరి పేజీలో పేరు, గ్రామం, ఆధార్ కార్డ్ నంబరు, ఫోన్ నంబరు రాసి సంతకం చేసి పంపించాలి. స్పీడ్ పోస్ట్ లోనే పంపించాలి. స్పీడ్ లో పోస్ట్ లో పంపించిన వాటినే సుప్రీంకోర్టు గ్రీవెన్స్ సెల్ దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక గ్రీవెన్స్ నంబర్ ఇస్తుంది. ఏ ఫోన్ నంబర్ అయితే అప్లికేషన్ లో చెప్పారో దానికి ఒక SMS వస్తుంది, మీ గ్రీవెన్స్ నమోదు చేయబడింది అని సుప్రీంకోర్టు నుంచి వస్తుంది. ఆ గ్రీవెన్స్ ఫాలో అప్ ని మనం లింక్ చూసుకుంటా ఉంటే దాని ప్రొసీజర్ ఏంటి, దాని స్టాటస్ ఏంటి మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లేఖలు రాసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దయచేసి లేఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి. ఒక కవర్ లో ఒకటే లేఖ ఉండాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కవర్ కి ఒకటే గ్రీవెన్స్ నంబర్ ఇస్తుంది. మీరు 100 లెటర్స్ రాసి ఒకటే స్పీడ్ పంపిస్తే అది ఒకటే గ్రీవెన్స్ కింద పరిగణిస్తుంది. 100 మందికి ఎస్ఎంఎస్లు రావు. 100 మందికి ఎస్ఎంఎస్లు రావాలంటే, 100 మంది కంప్లీట్ చేసే ఆధారాలు కావాలంటే ఒక్కొక్క కవర్ లో ఒక లెటర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రధానమంత్రి నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ E20తో మీ వెహికల్ పాడైపోయింది, మీకు బాధ ఉంది, మీకు మైలేజ్ రావట్లేదు, మీరు ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, మీరు లెటర్ రాయాలి. అయోధ్య రామాలయంలో హుండీలో డబ్బులు 100 కోట్లు పెడితే 1000 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు దోపిడీ చేశారు. మీకేమైనా మనస్తాపం చెందితే మీరు కూడా లెటర్ రాయాలి. అలాగే నీట్ పేపర్ లీక్ అయిన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు లెటర్ రాయాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైనా ఈ లెటర్లు అక్కడ సెలిమెంట్ వేసుకుంటారు, దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ లెటర్లు చలిమిటి చేయరు సార్. ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇప్పుడు మీరు రాశారు, ఒక గ్రామంలో ఒకళ్ళు చూస్తే ఆ గ్రామంలో ఒకళ్ళు రాశారు అనుకుందాం, ఆ గ్రామం మొత్తం ఒక లెటర్ రాశారని చెప్తుంది. అంటే నరేంద్ర మోడీ డిగ్రీ చూపించమంటే చూపించట్లేదు అని. ఏ గ్రామం నుంచి లెటర్స్ వెళ్తాయో ఆయా గ్రామంలో చర్చ మొదలవుతుంది. నరేంద్ర మోడీ డిగ్రీనే ఫేక్. ఎన్నికల అఫిడవిట్ లో ప్రమాణ పూర్తిగా చెప్పిన అంశాలే అబద్ధాలైనప్పుడు ఆయన చెప్పింది ప్రతిదీ అబద్ధమే అని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోదు, బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. బీజేపీ ఓటు బ్యాంక్ పోతుంది. బీజేపీ ఓటు బ్యాంక్ ఎప్పుడైతే ఈ అంశం మీద తరగటం మొదలుపెట్టిందో, నరేంద్ర మోడీ డిగ్రీ మీద, నరేంద్ర మోడీకి బీజేపీలోంచి అంతర్గతంగా వ్యతిరేకత మొదలై నీ మూలాన మా అందరి కెరియర్కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు దయచేసి వెళ్ళిపోనాయనా అని అంతర్గతంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏం చలిముడి ముద్దలు చేయరండి. చలిముడి ముద్దలు మీరు చేసినా సరే మీరు విచారణకు ఆదేశించేంత వరకు లెటర్లు రాస్తూనే ఉండాలి అనేది ఈ కార్యాచరణ ఒక ముఖ్య ఉద్దేశం. అది మీరు రేపొద్దున్న నేను చలిముడి ముద్దలు అనలా, చలిమంట వేసుకుంటారా పేపర్లతో అన్న. చలిమంట సరే, చలిమంట ఏదైనా చేయనివ్వండి, రాబోయే వాళ్ళకి శీతాకాలం కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందేమో. కానీ మీరు ఆదేశించే వరకు, గౌరవ భారత ప్రధాన న్యాయస్థానం ఆదేశించే వరకు ప్రజలు రాస్తూనే ఉండాలి. ప్రజలు రాస్తున్నంతసేపు బీజేపీకి వ్యతిరేకత మొదలవుతుంది. బీజేపీ పట్ల చెప్పచ్చు కదా. నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు మీరు దించి ఏం చేస్తారు? ఆయన ఎలా దిగిపోతాడు? ఇప్పుడు ఆ వయసు అయిపోయింది కదా, వాళ్ళ ప్రకారం కంటిన్యూ అవ్వడు కదా. 75 ఇయర్స్ దాటిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్ ఆయనకి. 75 ఇయర్స్ దాటిపోయినా కానీ పోయిన సంవత్సరమే 75 ఇయర్స్ దాటిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉండాలి. 4వ ఎన్నికల్లో గెలిచి, లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టి దాంట్లో గెలిచి మోడీ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయాలని ఆయన వీళ్ళు ఊరుతున్నారు. దీనివల్ల ఇంకో ఆవిడ కూడా ఉంది, నెహ్రూ రికార్డు బ్రేక్ అయిపోయింది కమన్నా. అది నంబర్ ఆఫ్ ఎలక్షన్స్ ఈ వన్ అనేది. ఆయన 3 కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్ గెలిస్తే ఈయన 3 గెలిచారు, ఈక్వల్ అయ్యింది. 4th అయితే రికార్డ్ బ్రేక్ అవుతుంది. నంబర్ ఆఫ్ డేస్ ఎక్స్క్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ పార్లమెంట్.
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాకుండా నంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అయింది, అది మైనస్ చేసి. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డ్ బ్రేక్ అయింది. కంటిన్యూస్ ప్రైమ్ మినిస్టర్ అంటే 1947 నుంచి తీసుకుంటే అవ్వాలా, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రోజులు మినహాయిస్తే దాన్ని దాటాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే రికార్డ్స్ అవి ఏం లేదులేండి, రికార్డ్స్ అవన్నీ ఏం లేదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ మాటకు వస్తే ఇది ఇన్ని ఆరోపణలు ఎలక్షన్ ఫెయిర్నెస్ మీద ఇన్ని ఆరోపణలు ఆయన నెహ్రూ మీద లేవు, ఇవన్నీ మోడీ గారు ఎదుర్కొన్నంత ఆరోపణలు ఆయన మీద లేవు. సరే, అది నెంబర్ ఆఫ్ డేస్ వదిలేండి. దాన్ని నేనేమంటానంటే, మీరు ఉత్తరం రాశారు అని అంటే సరే, మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, సరే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఏమైనా మాట్లాడాలా దీని విషయం? అదే, ఎవరైనా సరే దీన్ని ఇంకా పర్సూ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి. మీ గ్రామంలోంచి ఒక 10 మంది లెటర్స్ రాసి, మీరు అవకాశం ఉంటే పోస్ట్ ఆఫీసర్గా ఒక సెల్ఫీ దిగి మీ ఫేస్బుక్ లోనో మీ ట్విట్టర్లోనో మీ ఇన్స్టాలోనో పెట్టండి. దాని ద్వారా ఇతరులు స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా లెటర్స్ రాయడం మొదలు పెడతారు. చాలా లక్షలాదిగా సుప్రీంకోర్టుకి లెటర్ల వరద పారితే నరేంద్ర మోడీ గారు మీరు అన్నట్టు 75 సంవత్సరాలు నాకు వయసు దాటిపోయింది కాబట్టి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని స్వచ్ఛందంగానే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పరువు పోయి విచారణకు ఆదేశించిన తర్వాత పరువు పోయి వైదొలగడం కంటే ముందే వైదొలగడం సబబు అని ఆయన ఎర్రకోట నుంచే ప్రకటించవచ్చు. ఈ సెప్టెంబర్ 17 తర్వాత నేను దిగిపోతున్నానని స్వచ్ఛందంగా ప్రకటించవచ్చు. ఇది ఎక్కడ తలకాయ నొప్పి బాబు, నా డిగ్రీలో వెరిఫికేషన్ అయ్యి నేను మోసగాడిని, నేను ఫోర్జరీ చేశాను, ఇవన్నీ బయటకు వస్తాయి, పరువు పోతుంది, విశ్వగురువు అనే ట్యాగ్ పోతుంది అని అనేంతటి ఆయన గ్రహించి కూడా వైదొలిగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.